సో గైస్ సెక్యూరిటైజేషన్ చూస్తున్నాం కదా. సో సెక్యూరిటైజేషన్ అంటే ఏంటో చూస్తాం. సెక్యూరిటైజేషన్లో ముఖ్యంగా ఏ పార్టీస్ ఇన్వాల్వ్ అవుతారు? మెయిన్ పార్టీస్ ఎవరు? మెయిన్ కంపెనీ, బ్యాంక్, ఎస్పీవి, ఇన్వెస్టర్స్. మెయిన్ కేటగిరీ 3 పర్సన్స్. ఫస్ట్ బ్యాంక్ ఆర్ కంపెనీ, సెకండ్ పర్సన్ ఎస్పీవి, స్పెషల్ పర్పస్ వెహికల్, అండ్ థర్డ్ పర్సన్ ఇన్వెస్టర్స్. సో బెనిఫిట్స్ ఆఫ్ సెక్యూరిటైజేషన్ చూసే ముందు పార్టిసిపెంట్స్ ఇన్ ద సెక్యూరిటైజేషన్ నెక్స్ట్ క్వశ్చన్లో క్లియర్గా మెన్షన్ చేస్తారు. జస్ట్ పార్టిసిపెంట్స్ ఇన్ ద సెక్యూరిటైజేషన్ గురించి డిస్కస్ చేయండి అంటే, నార్మల్గా పార్టిసిపెంట్లో మనకు ప్రైమరీ పార్టిసిపెంట్స్ ఉంటారు, సెకండరీ పార్టిసిపెంట్స్ కూడా ఉంటారు. ఇన్ కేస్ వాళ్ళు క్వశ్చన్లో స్పెసిఫిక్గా ప్రైమరీ పార్టిసిపెంట్స్ అంటున్నారంటే మీరు ఓన్లీ 3 మెంబర్స్ గురించే రాయాలి: ఆరిజినేటర్, ఎస్పీవి, ఇన్వెస్టర్స్. ఒకవేళ క్వశ్చన్లో వాళ్ళు క్లియర్గా ప్రైమరీ పార్టిసిపెంట్స్ అని మాత్రమే చెప్పారంటే ఓన్లీ 3 మెంబర్స్ నేమ్సే రాయాలి. మీరు ఆ 3 మెంబర్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాస్తే సరిపోతుంది. అలా కాకుండా జస్ట్ పార్టిసిపెంట్స్ ఇన్ ద సెక్యూరిటైజేషన్ ఉన్నారంటే మీరు ప్రైమరీ పార్టిసిపెంట్స్ యాజ్ వెల్ యాజ్ సెకండరీ పార్టిసిపెంట్స్ మార్క్స్కి తగ్గట్టుగా రాయాలి. లెట్స్ సే సేమ్ క్వశ్చన్ 4 మార్క్స్కి వచ్చింది అనుకోండి. ఇక్కడ ఎంత ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 6 ప్లస్ ఇక్కడ 3, ఓవరాల్గా 9 పాయింట్స్ వస్తాయి. 4 మార్క్స్కి 9 పాయింట్స్ రాయడం అవసరమా? హార్డ్లీ 6 to 7, దట్ ఈస్ ఎనఫ్. కాబట్టి మీరు ఎనీ 6 to 7 పాయింట్స్ రాస్తే సరిపోతుంది. బట్ మ్యాండేటరీగా అందులో ప్రైమరీ వాళ్ళు ఉండేలా చూసుకోండి. ఇది మీనింగ్ ఏంటి? ప్రైమరీ పార్టిసిపెంట్స్ ఆర్ మ్యాండేటరీ ఇన్ ఎనీ క్వశ్చన్. లేదు ఓన్లీ సెకండరీ పార్టిసిపెంట్స్ అడిగారు అనుకోండి, యూ కెన్ రైట్ దీస్ 6 పాయింట్స్. ఓకేనా? సో పార్టిసిపేట్స్ ఇన్ ద సెక్యూరిటైజేషన్, ప్రైమరీ పార్టిసిపెంట్స్ ఎవరు? ప్రైమరీ పార్టిసిపెంట్స్ ఆరిజినేటర్, మన ఎగ్జాంపుల్లో కంపెనీ అవ్వచ్చు, బ్యాంక్ అవ్వచ్చు. ది ఎంటిటీ దట్ స్టార్ట్ ద సెక్యూరిటైజేషన్ ప్రాసెస్, ఎవరైతే సెక్యూరిటైజేషన్ ప్రాసెస్ని స్టార్ట్ చేశారో వాళ్ళని ఆరిజినేటర్ అంటాం. ఇట్ సెల్ ద అసెట్స్ లైక్ లోన్స్ ఫ్రమ్ ఇట్స్ బుక్స్ అండ్ రిసీవ్స్ మనీ ఫ్రమ్ ద సేల్. సేల్ చేసి వాటిని ఏం చేసుకుంటుంది? మనీ రిసీవ్ చేసుకుంటుంది. ఎవరికి సేల్ చేస్తుంది? ఎస్పీవికి సేల్ చేస్తుంది. సో ఈ కంపెనీ నథింగ్ బట్ ఆరిజినేటర్ వాళ్ళ దగ్గర ఉన్న అసెట్స్ని ఎస్పీవికి సేల్ చేసి వాళ్ళ దగ్గర నుంచి మనీ తీసుకుంటుంది. ది ఆరిజినేటర్ ట్రాన్స్ఫర్ ద బోత్ లీగల్ అండ్ బెనిఫిషియల్ ఓనర్షిప్ ఆఫ్ ది అసెట్స్ టు ద స్పెషల్ పర్పస్ వెహికల్. మొత్తం రైట్స్ అని ఎవరికి ట్రాన్స్ఫర్ చేస్తాడు? ఎస్పీవికి ట్రాన్స్ఫర్ చేస్తారు. మరి ఎస్పీవి పార్టిసిపెంట్ పర్పస్ ఏంటి? ఏ సపరేట్ ఎంటిటీ క్రియేటెడ్ జస్ట్ ఫర్ ద సెక్యూరిటైజేషన్ పర్పస్. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఇట్ ఈస్ క్రియేటెడ్ ఓన్లీ ఫర్ ద సెక్యూరిటైజేషన్ పర్పస్, సెక్యూరిటైజేషన్ ప్రాసెస్. అంటే ఎస్పీవి అనేది సెక్యూరిటైజేషన్ ప్రాసెస్ తప్ప వేరే పర్పస్ ఏమీ లేదు. ఓన్లీ ఎస్పీవి అంటే సెక్యూరిటైజేషన్ ప్రాసెస్ ఇన్వాల్వ్ అవుతుంది. ఇంకా వేరే ఏ దాంట్లో కూడా ఇన్వాల్వ్ అవడానికి రైట్ లేదు. ఇట్ కెన్ బి ఏ కంపెనీ, ఇట్ కెన్ బి ఏ ట్రస్ట్, ఇట్ కెన్ బి అదర్ స్ట్రక్చర్. నథింగ్ బట్ కంపెనీ అవ్వచ్చు, ఫర్మ్ అవ్వచ్చు, ట్రస్ట్ అవ్వచ్చు, ఇండివిజువల్ అవ్వచ్చు, మనకి ట్యాక్స్తో వచ్చే ఏఓపి, బిఓ ఎవరైనా అవ్వచ్చు. ఎవరైనా ఈ స్పెషల్ పర్పస్ ఎంటిటీని స్పెషల్ పర్పస్ వెహికల్ని ఫామ్ చేయొచ్చు. సో ఎస్పీవి ఇష్యూస్ సెక్యూరిటీస్ బ్యాక్డ్ బై ద అసెట్స్. సెక్యూరిటీస్ ఎవరు ఇష్యూ చేస్తారు? ఎస్పీవి. టు హూమ్? ఇన్వెస్టర్స్. దానికి సెక్యూర్గా ఏం పెట్టుకుంటారు? అసెట్స్. అసెట్స్ ఎక్కడి నుంచి వచ్చి ఉంటాయి ఎస్పీవికి? ఫ్రమ్ ఆరిజినేటర్, నౌన్ యాజ్ అసెట్ బ్యాక్డ్ సెక్యూరిటీస్. నేను చూసాం అసెట్ బ్యాక్డ్ సెక్యూరిటీస్, మార్ట్గేజ్ బ్యాక్డ్ సెక్యూరిటీస్. సో SPV. And last one, investor, who purchase the securities from the SPV. So the buyer of these securitized securities, these can be individuals, institutions like mutual funds, insurance companies and financial institutions, etc. ఇన్వెస్టర్స్ అంటే చాలా మందికి ఉన్న ఒక మిస్కన్సెప్షన్ ఏంటంటే ఓన్లీ ఇండివిజువల్ అనుకుంటారు. కాదు, వీళ్ళు కూడా కంపెనీ అవ్వచ్చు, ఫర్మ్ అవ్వచ్చు, బ్యాంక్స్ అవ్వచ్చు, మ్యూచువల్ ఫండ్స్ అవ్వచ్చు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఇన్వెస్టర్ కెన్ బి ఎనీవన్, ఈవెన్ గవర్నమెంట్ ఆల్సో, ఎవరైనా అవ్వచ్చు. సో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ రిపీటెడ్ క్వశ్చన్ ఇన్ ఫైనల్, పార్టిసిపెంట్స్ ఆఫ్ ది సెక్యూరిటైజేషన్, దట్ టు మెయిన్లీ ప్రైమరీ పార్టిసిపెంట్స్. సో యాజ్ ఇట్ ఈస్ టర్మాలజీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు అట్లీస్ట్ ఒక్కొక్క పార్టిసిపెంట్కి 2 పాయింట్స్ రాసిన దట్ ఈస్ మోర్ దెన్ సఫిషియంట్. జస్ట్ ఒకసారి వేస్ట్ చేయండి: ఆరిజినేటర్, స్పెషల్ పర్పస్ వెహికల్ యాజ్ వెల్ యాజ్ ఇన్వెస్టర్స్.
ఇక్కడ ఒక వర్డ్ యూస్ చేస్తారు చూడండి. ఇక్కడ ఆరిజినేటర్ ట్రాన్స్ఫర్స్ బోత్ లీగల్ అండ్ బెనిఫిషియల్ ఓనర్షిప్. మెయిన్గా లీగల్ వర్డ్. వాట్ ఈజ్ మీన్ బై లీగల్ వర్డ్ అంటే ఏ కంపెనీ అయినా సరే ఏ రూల్స్ ఏ ఆథరైజేషన్స్ లేకుండా ఎస్పీవీని ఫామ్ చేయడానికి లేదు. ఖచ్చితంగా కొన్ని రూల్స్ ఉన్నాయి, కొన్ని ఆథరైజేషన్స్ తీసుకోవాలి, కొన్ని అప్రూవల్స్ తీసుకోవాలి, అప్పుడు మాత్రమే ఎస్పీవీని ఫామ్ చేయాలి. అదర్వైజ్ అసెట్స్ ఉన్న ప్రతి కంపెనీ కూడా ఇదే వర్క్ చేస్తుంది. కరెక్టా? కొన్ని రూల్స్ వస్తాయి మీకు, మరి ఫైనల్ లాలో వస్తుంది, ఆడిట్లో కూడా సమ్ పాయింట్స్ కనెక్ట్ అవుతూ ఉంటాయి. అక్కడ మీకు ఎస్పీవీ గురించి ఇంకా డీటెయిల్గా వస్తుంది, అంటే ఆ రూల్స్ ఏంటి అనేది. జస్ట్ read it once. Participants in the securitization. ఇంతకుముందు మెటీరియల్లో కాన్సెప్ట్ ఎలా ఉండదండి, జస్ట్ పార్టిసిపెంట్స్ ఇన్ సెక్యూరిటైజేషన్ చెప్పేసి ఫస్ట్ ఈ 3 ఉండేవాళ్ళు, తర్వాత 4th నుంచి మరి ఆబ్లిగర్ నుంచి కంటిన్యూ అయిపోయేది. ఎందుకు డివైడ్ చేసామంటే మెయిన్ రీజన్ రీసెంట్గా జరిగిన ఇంటర్ ఎగ్జామ్స్లో దీని మీద క్వశ్చన్ వచ్చింది. ఎందుకంటే ఇంటర్లో కూడా సెక్యూరిటైజేషన్ అనే కాన్సెప్ట్ ఉంది. వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటంటే హూ ఆర్ ద ప్రైమరీ పార్టీస్ ఇన్ సెక్యూరిటైజేషన్. ఇచ్చిన 4 ఆప్షన్స్లో హూ ఇస్ ద ప్రైమరీ పార్టీ. వన్స్ ఇంటర్ లెవెల్లోనే కాస్త ఆ రేంజ్లో వెళ్ళాలంటే ఫైనల్ లెవెల్లో కూడా అడిగే ఛాన్స్ ఉంది డెఫినెట్గా. కాబట్టి అక్కడి నుంచి తీసుకున్న కాన్సెప్ట్ని ఇలా డివైడ్ చేసాం. అదర్వైజ్ ఓన్లీ పార్టిసిపెంట్స్ అని మాత్రమే ఉండేది ఇంతవరకు. సో ప్రైమరీ పార్టిసిపెంట్ 3 members. వీ నీడ్ టు డిస్కస్ అబౌట్ సెకండరీ పార్టిసిపెంట్స్. So guys, I think clear? Simple one. Now secondary participants. ఎవరెవరు సెకండరీ పార్టిసిపెంట్స్? నథింగ్ బట్ ఈ సెక్యూరిటైజేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి బ్యాక్ ఎండ్లో వీళ్ళందరూ కూడా వర్క్ చేస్తూ ఉంటారు. ఎలా వర్క్ చేస్తారు చూద్దాం. సో ఫస్ట్ వన్ ఆబ్లిగర్. బారోస్ హూ ఓ మనీ టు ద ఆబ్లిగేటర్. సో ఆరిజినేటర్. ఆరిజినేటర్కి మనీ బారో ఉన్న పర్సన్ ఎవరు? మన ఎగ్జాంపుల్లో కార్ లోన్ తీసుకున్నాం మనం కార్ లోన్ తీసుకున్నాం కదా. సో వాట్ వీ కాల్ ఆబ్లిగర్స్. సింపుల్ చెప్పాలంటే ఆబ్లిగేషన్ ఉన్న పర్సన్. ఆబ్లిగేషన్స్ ఉన్న పర్సన్ని ఆబ్లిగర్స్ అంటారు. సో మనం ఎస్టర్డే డిస్కస్ చేసిన ఎగ్జాంపుల్లో ఎవరైతే కార్ లోన్ బ్యాంక్కి ఇవ్వాలో ఆ పర్సన్ని ఆబ్లిగర్స్ అంటాం. రేటింగ్ ఏజెన్సీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేటింగ్ ఏజెన్సీ గురించి డిస్కస్ చేసే ముందు హ్యావ్ యూ హర్డ్ ద వర్డ్ సిబిల్ స్కోర్? సిబిల్ స్కోర్ అవ్వచ్చు, క్రెడిట్ స్కోర్ అవ్వచ్చు. ఏంటి దానివల్ల యూస్? ఫినాన్షియల్ రీపేమెంట్ యాజ్ వెల్ యాజ్ ఫినాన్షియల్ స్ట్రెంగ్త్. మనం ఏదైనా తీసుకున్న లోన్స్ అవ్వచ్చు, ఏవైనా తీసుకున్న సమ్ పేమెంట్స్ అవ్వచ్చు, ఇన్ టైంలో పే చేస్తున్నామా లేదా అని డిఫైన్ చేసే వన్ ఆఫ్ ది రేటింగ్ ఏజెన్సీ. ఈ రేటింగ్ ఏజెన్సీ ఏం చేస్తుందంటే వేరే వాళ్ళకి లోన్స్ ఇవ్వాలన్నా సరే, ఇప్పుడు లెట్సే మనం బ్యాంక్ దగ్గరికి వెళ్ళి లోన్ తీసుకోవాలన్నా ఫస్ట్ వాళ్ళు చెక్ చేసేది మన సిబిల్ స్కోర్. ఆన్ యావరేజ్ మనకు అవుట్ ఆఫ్ 900 ఉంటుంది స్కోర్. అవుట్ ఆఫ్ 900 మనకు మంచి కంపెనీ అనిపించాలంటే అట్లీస్ట్ 750+ ఉండాలి. 749 ఉన్నా కూడా అది కంపెనీస్ పాయింట్ ఆఫ్లో 749 కూడా నాట్ ఏ గుడ్ పాయింట్స్. అదే ఇండివిజువల్కి అయితే 700 ఉంటే వ్యాలిడ్. అవుట్ ఆఫ్ 900 జనరల్గా అవుట్ ఆఫ్ 900. చిన్న కంపెనీస్ నార్మల్గా ఇండివిజువల్కి అయితే 700+ ఉంటే ఇట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ టు గెట్ లోన్. బట్ కంపెనీస్ అయితే మాత్రం మోస్ట్లీ 750+ ఉండాలి అట్లీస్ట్. సో సిబిల్ స్కోర్ మీద మనం వర్క్ చేయడం వల్ల ఇండివిజువల్గా కూడా చాలా టెక్నిక్స్ తెలుస్తాయి. లైక్ క్రెడిట్ కార్డ్ యూస్ చేసి సిబిల్ స్కోర్ ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి. లెట్సే మీకు ఐడియా ఉందో లేదో, క్రెడిట్ కార్డ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే సిబిల్ స్కోర్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి క్రెడిట్ కార్డ్స్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఎలా అంటే ఈవెన్ దో మన దగ్గర క్యాష్ ఉన్నా సరే వీ కెన్ యూస్ క్రెడిట్ కార్డ్స్. కరెక్ట్గా డ్యూ డేట్ వచ్చేపాటికి మన దగ్గర ఉన్న అమౌంట్తో పే చేసేయాలి. అంటే ఎవ్రీ మంత్ ఏమవుతుంటుంది, మనకు ఒక పాయింట్ యాడ్ అవుతుంటుంది. ఎలా?
ఇన్ టైం పేమెంట్ చేశారు, దానివల్ల ఏమవుతుంది, మన స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతూ వస్తుంది స్టెప్ బై స్టెప్. క్రెడిట్ స్కోర్ పడిపోవడానికి జస్ట్ ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ చాలు, బట్ ఇంక్రీజ్ చేసుకోవాలంటే చాలా ఎఫర్ట్స్ పెట్టాలి, టైం పడుతుంది బాగా. సో ఇప్పుడు ఈ రేటింగ్ ఏజెన్సీ కూడా ఈ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవుతుంది. ఇట్ ఎవాల్యుయేట్స్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది క్యాష్ ఫ్లోస్, క్రెడిట్ క్వాలిటీ, లీగల్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ ది సెక్యూరిటీస్. ఎందుకు ఈ రేటింగ్ ఏజెన్సీ ఇన్వాల్వ్ అవుతుంది? లెట్స్ సే ఇప్పుడు ఆరిజినేటర్కి నేను అమౌంట్ పే చేయాలి, కరెక్టా? యాజ్ ఏ ఆబ్లిగర్గా నా కార్ లోను ఎవరికి పే చేయాలి? బ్యాంక్కి పే చేయాలి. ఇప్పుడు బ్యాంకు ఫస్ట్ నాకు లోన్ ఇవ్వాలంటే ఫస్ట్ బ్యాంక్ ఎవరిని కాంటాక్ట్ అవుతుంది? రేటింగ్ ఏజెన్సీని కాంటాక్ట్ అయ్యి రేటింగ్ ఏజెన్సీ నాది చెక్ చేసిన తర్వాత ఎస్ ఓకే అనుకుంటే మాత్రమే రేటింగ్ ఏజెన్సీ బ్యాంక్ అప్రూవల్ ఇస్తుంది, ఎస్ యూ కెన్ గివ్ ద లోన్ అని. అల్టిమేట్గా మనము ఇక్కడ లోన్ ఇవ్వాలా వద్దా, సెక్యూరిటీస్ స్ట్రాంగ్గా ఉన్నాయా లేదా తెలియాలి అంటే ఇక్కడ రేటింగ్ ఏజెన్సీ కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సిందే. ఇది ఎప్పుడు లోన్ తీసుకునే ప్రాసెస్. మరి సెక్యూరిటైజేషన్ ప్రాసెస్లో ఎలా ఇన్వాల్వ్ అవుతుంది? ఇది సెక్యూరిటైజేషన్ ప్రాసెస్లో ఎందుకు ఇన్వాల్వ్ అవుతుందో కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు స్పెషల్ పర్పస్ వెహికల్ అనే ఒక ఎంటిటీ ఫామ్ అయిందా? ఈ ఎంటిటీ ఎవరు? ఆరిజినేటర్ దగ్గర నుంచి సమ్ అసెట్స్ని పర్చేస్ చేస్తుంది, కరెక్టా? మరి అసెట్స్ ఎంత వర్తి? ఇప్పుడు నా కార్ లోన్ని ఆరిజినేటర్ అసెట్గా చూపించేసి ఎస్పీవికి సేల్ చేస్తున్నాడు నా కార్ లోన్ అమౌంట్ని. మరి నేను రీపే చేస్తాను లేదా గ్యారంటీ ఏంటి? దీని క్వాలిటీ ఏంటి అసలు? దాని పర్పస్ కోసం ఎస్పీవి అగైన్ రేటింగ్ ఏజెన్సీతో వెరిఫై చేస్తుంది అసెట్స్ అన్నిటిని కూడా. అంటే వర్తి అసెట్సా కాదా, నాకు రీపేమెంట్ వచ్చే ఛాన్స్ ఉందా లేదా, అసలు నిజంగా ఉన్నాయా, కంపెనీ ఏమైనా డమ్మీగా క్రియేట్ చేసిందా, ప్రతి దానికి కూడా ఈ రేటింగ్ ఏజెన్సీ హెల్ప్ అవుతుంది వాళ్ళకి. అంటే ఎస్పీవిని ప్రొటెక్ట్ చేయడానికి యాక్ట్ చేసే వన్ ఆఫ్ ది ఏజెన్సీ, ఎస్పీవిని ప్రొటెక్ట్ చేయడానికి. ఈవెన్ దో కంపెనీనే క్రియేట్ చేసినా సరే లీగల్ బాండింగ్ ఉంటుంది కాబట్టి ఎస్పీవి సేఫ్ పొజిషన్లో ఉండాలి. కాబట్టి ఎస్పీవి రేటింగ్ ఏజెన్సీతో అసెట్స్ అన్నిటినీ కూడా రివ్యూ చేయిస్తుంది. ఇప్పుడు లెట్సే మా ఆరిజినేటర్ దగ్గర 10 అసెట్స్ ఉన్నాయి, ఇందులో ఎస్పీబీ స్టాండ్స్కి మీట్ అయితే ఓన్లీ 9 అసెట్స్ ఉన్నాయనుకోండి, 9 అసెట్స్ని మాత్రమే పర్చేస్ చేస్తుంది, 10th అసెట్ని పర్చేస్ చేయదు. లెట్సే ఆ 10th నాదే కార్ లోన్ అనుకోండి, నా కార్ లోన్ రీపే చేస్తామన్న గ్యారంటీ ఈ రేటింగ్ ఏజెన్సీకి రాలేదనుకోండి, అల్టిమేట్గా నా దాన్ని యాక్సెప్ట్ చేద్దామని చెప్తుంది ఎస్పీవికి. సో ఎస్పీవి ఖచ్చితంగా ఈ 10లో 9 యాక్సెప్ట్ చేస్తుంది, నా 1 కార్ లోన్ అసెట్ని రిజెక్ట్ చేస్తుంది. క్లారిటీ వస్తుంది ఎలా ఇన్వాల్వ్ అవుతుంది అనేది. నా రిసీవింగ్ అండ్ పేయింగ్ ఏజెంట్ RPA collects the payment from the borrowers and passes them to the SPV. Also handles defaults and legal actions if needed. గైస్ ఇప్పుడు నా కార్ లోను కంపెనీ నథింగ్ బట్ బ్యాంకు ఎవరికి సేల్ చేసింది? ఎస్పీవికి సేల్ చేసింది. మరి ఎస్పీవి అమౌంట్ కలెక్ట్ చేయాలి కదా నా దగ్గర నుంచి, ఎవరు కలెక్ట్ చేస్తారో అంటే RPAs. సింపుల్గా చెప్పాలంటే దీస్ ఆర్ ద ఏజెన్సీ ఆఫ్ ఎస్పీవి. ఎస్పీవికి ఏజెంట్ RPA. ఏ ఏజెంట్? కలెక్షన్ ఏజెంట్. సో కలెక్షన్ ఏజెంట్ ఏం చేస్తాడు? డ్యూ డేట్కి వస్తాడు, మనీ తీసుకుంటాడు, ఎస్పీవికి సబ్మిట్ చేస్తాడు. సో కలెక్ట్స్ ద పేమెంట్ ఫ్రమ్ ద బారోవర్ అండ్ పాసెస్ దెమ్ టు ద ఎస్పీవి. బారోవర్ అంటే ఎవరు? నేను కార్ లోన్ తీసుకున్న పర్సన్, నా దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటాడు, ఎవరికి ట్రాన్స్ఫర్ చేస్తాడు? ఎస్పీవికి ఇస్తాడు. ఆల్సో హ్యాండిల్స్ డిఫాల్ట్ అండ్ లీగల్ యాక్షన్స్ ఇఫ్ నీడెడ్. లీగల్ యాక్షన్స్ కూడా తీసుకునే రైట్ ఎవరికి ఉంటుంది? జనరల్గా నేను పే చేయలేదనుకోండి, నా మీద కేసు వేసే రైట్ ఎస్పీవికి ఉంటుంది. కానీ ఎస్పీవి ఆ రైట్ని ఎవరికి ఇచ్చారు? RPAకి ఇచ్చాడు. అథారిటీని RPAకి ఇచ్చాడు. కాబట్టి RPA నా మీద లీగల్ యాక్షన్స్ కూడా తీసుకోవచ్చు ఇన్ కేస్ ఆఫ్ డిఫాల్ట్. నేను డిఫాల్ట్ అయితే. ఏజెంట్ ఆర్ ట్రస్టీ ఎన్ష్యూర్ ఆల్ పార్టీస్ ఫాలోస్ డీల్స్ టర్మ్స్ అండ్ ప్రొటెక్ట్స్ ఇన్వెస్టర్ ఇంట్రెస్ట్. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. గైస్ 2 types ఆఫ్ ఏజెంట్స్ ఉన్నారు ఇక్కడ, రిసీవింగ్ అండ్ పేయింగ్ ఏజెంట్ యాజ్ వెల్ యాజ్ ఏజెంట్. ఈ ఏజెంట్స్ ఎవరి కోసం వర్క్ చేస్తారు అంటే ఇన్వెస్టర్స్ కోసం వర్క్ చేస్తారు, ఇన్వెస్టర్ని సెక్యూర్గా ఉంచడానికి వర్క్ చేస్తారు. ఈ ఏజెంట్స్ ఎవరి కోసం వర్క్ చేస్తారు? ఎస్పీఐని ప్రొటెక్ట్ చేయడానికి. ఈ రేటింగ్ ఏజెన్సీ ఎవరి కోసం చేస్తారు? అగైన్ ఎస్పీని ప్రొటెక్ట్ చేయడానికి. సో కంపెనీ నుంచి ఎస్పీని ప్రొటెక్ట్ చేయడానికి రేటింగ్ ఏజెన్సీ యాజ్ వెల్ యాజ్ రిసీవింగ్ అండ్ పేయింగ్ ఏజెంట్ వర్క్ చేస్తే, జనరల్ ఏజెంట్ అనేవాడు మాత్రం ఇన్వెస్టర్స్ని ప్రొటెక్ట్ చేయడానికి వర్క్ చేస్తాడు. అంటే ఎలా? ఇన్వెస్టర్స్కి అన్ని క్లారిటీ ఉండదు, కరెక్ట్? ఈ ప్రాసెస్ ఏంటి, రియాలిటీలో ఏం జరుగుతుందో అని తెలియదు, జస్ట్ ఇన్వెస్ట్ చేయడం మాత్రమే తెలుసు. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని లీగల్గా ఫాలో అవ్వాల్సిన రూల్స్ అన్నీ కూడా ఈ కంపెనీ ఎస్పీవి ఫాలో అవుతున్నారా లేదా, ఏవైనా ఇన్వెస్టర్స్కి హార్మ్ జరిగే ఛాన్స్ ఏమైనా ఉందా, లాస్ వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా, ఈ పాయింట్స్ అన్నిటినీ కూడా ఈ ఏజెంట్ ఆర్ ట్రస్టీ ఫాలో అవుతుంటారు. పేరుకి మాత్రమే ఏజెంట్ ఆర్ ట్రస్టీ, బట్ వీళ్ళకి కూడా శాలరీస్ పే చేయాలి ఖచ్చితంగా. ఎవరు పే చేస్తారు? పే చేసేది ఎస్పీవీనే,
కాకపోతే ఇన్వెస్టర్స్ నుంచి వచ్చిన అమౌంట్లో సమ్ షేర్ వాళ్ళకి షేర్ చేస్తుంది. ఇన్వెస్టర్కి 100 రూపీస్ వచ్చింది అనుకోండి, 90 రూపీస్ ఇన్వెస్టర్ పే చేస్తుంది, రిమైనింగ్ 10 రూపీస్ ప్రొటెక్షన్ ఛార్జెస్ అనే నేమ్తో ఆటోమేటిక్గా ఎవరికి పే చేస్తుంది? ఏజెంట్కి. ఎందుకంటే ఏజెంట్ ఎందుకు వర్క్ చేస్తాడు అనవసరంగా ఫ్రీగా? ఇక్కడ వేరే పర్సన్ వచ్చేసి వేరే వాళ్ళ కోసం ఎందుకు వర్క్ చేస్తాడు? అల్టిమేట్గా దే నీడ్ సమ్ బెనిఫిట్. ఇక్కడ ఎవరైనా అంతే, ఆర్పిఐ అయినా సరే, రేటింగ్ ఏజెన్సీ అయినా సరే, ఎవరైనా సరే పేమెంట్కి మాత్రమే వర్క్ చేస్తారు, ఎవరు ఫ్రీగా చేయరు. నౌ క్రెడిట్ ఎన్హాన్సర్ యాడ్ సెక్యూరిటీ ఫర్ ఇన్వెస్టర్స్ ఇంప్రూవింగ్ ద క్రెడిట్ రేటింగ్ ఆఫ్ ది సెక్యూరిటీస్. సో ఒకవేళ ఇప్పుడు నాది కార్ లోన్ సంబంధించి నాకు బ్యాడ్ క్రెడిట్ ఉందనుకుందాం, సిబిల్ స్కోర్ <700 ఉందనుకుందాం. అల్టిమేట్గా నాది సమ్ బ్యాడ్ ఏజెన్సీ అవుతుంది, నాది కొంచెం బ్యాడ్ క్రెడిట్ అవుతుంది, కరెక్టా? బట్ ఇన్వెస్టర్స్కి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడానికి క్రెడిట్ ఎన్హాన్సర్ ఏం చేస్తారంటే, ఈ పర్సన్ నా దగ్గరకు వచ్చేసి నా డేటా అంతా కలెక్ట్ చేస్తాడు. నాది ఆల్రెడీ లెట్సే మీకు ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను తీసుకున్నప్పుడు 750 పాయింట్స్ ఉన్నాయి అనుకుందాం. ఏంటి? కార్ లోన్ తీసుకున్నప్పుడు. కార్ లోన్ తీసుకొని రీపే చేయడంలో ఫెయిల్ అయ్యాను, ఇది <700 వచ్చింది. ఇప్పుడు అంటే తీసుకుంటున్నప్పుడు కరెక్ట్గానే ఉంది, తీసుకున్న తర్వాత రెడ్యూస్ అయింది. ఇప్పుడు ఇన్వెస్టర్స్ డౌట్ వస్తుంది, రేటింగ్ సరిగ్గా లేదు కదా, ఈ అమౌంట్ నాకు రికవర్ అవుతుందా లేదా? ఎస్పీకి డౌట్ వస్తుంది. ఎస్పీకి డౌట్ వచ్చిందంటే ఆటోమేటిక్గా ఎస్పీకి లాస్ వస్తే ఎవరికి లాస్ వచ్చినట్టు? ఇన్వెస్టర్స్కి కూడా లాస్ వచ్చినట్టే, కరెక్టా? కాబట్టి ఇన్వెస్టర్ని ప్రొటెక్ట్ చేయడానికి క్రెడిట్ ఎన్హాన్సర్ ఏం చేస్తాడంటే సమ్ సెక్యూరిటీస్ యాడ్ చేస్తాడు. ఎవరికి? ఇన్వెస్టర్స్కి యూజ్ అయ్యే విధంగా నా దానికి సెక్యూరిటీస్ యాడ్ చేస్తాడు. అంటే ఎలా సార్ సెక్యూరిటీ యాడ్ చేయడం? ఏమి యాడ్ చేస్తాడు? ఇక్కడ నాకు సమ్ లోన్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ నువ్వు గనక కంపెనీకి కార్ లోన్ పే చేయలేకపోతే నువ్వు నా హెల్ప్ తీసుకోవచ్చు, నేను టెంపరీగా సమ్ ఫండ్ అరేంజ్ చేస్తాను, సో దట్ నీ క్రెడిట్ స్కోర్ పడిపోకుండా నేను చూస్తాను. తర్వాత నాకు సమ్ కమిషన్ ఇచ్చేసి నువ్వు క్యాష్ రీపే చేయొచ్చు. ఇంకొక టైప్ ఆఫ్ బిజినెస్ ఇది క్రెడిట్ ఎన్హాన్సర్. సింపుల్. ఇప్పుడు మన దగ్గర నాకు లోన్ ఉంది ఒక 10 lakhs, నా దగ్గర 8 lakhs ఉంది రోజు, నేను టుమారో 10 lakhs పే చేయాలి. ఇప్పుడు క్రెడిట్ ఎన్హాన్సర్ దగ్గరికి అప్రోచ్ అయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ రిమైనింగ్ 2 lakhs నేను ఇచ్చేస్తాను నీకు, వాళ్ళు మనకి ఇస్తారు, నేను ఫర్ టైం బీయింగ్ ఇది సెటిల్మెంట్ చేసేస్తాను 10 lakhs. బట్ నాకు 2 lakhs ఇచ్చారు కదా, ఆ 2 lakhsకి సమ్ కమిషన్ యాడ్ చేసి నేను తర్వాత రోజుల్లో ఇవ్వాలి వాళ్ళకి. క్రెడిట్ ఎన్హాన్సర్ నా క్రెడిట్ ఎన్హాన్సర్కి యూజ్ అవుతుంది. ఇది పాజిటివ్ పాయింట్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ నెగిటివ్ పాయింట్ కూడా అవుతుంది, కరెక్టా? ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ పర్సన్కి 2 lakhs పే చేయలేకపోతే నేను రిస్క్ ఉంది, ఖచ్చితంగా రిస్క్ ఉంది, ఖచ్చితంగా వాళ్ళు బేర్ చేయాలి. ఆ రిస్క్ని బట్టే ఆటోమేటిక్గా ఈ కమిషన్ అనేది ఛార్జ్ చేస్తారు. సో ఇది ఎవరికి అల్టిమేట్గా బెనిఫిట్ ఎవరికి అవుతుంది అంటే ఇన్వెస్టర్కి బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే ఇన్వెస్టర్ అమౌంట్ 10 lakhs వచ్చేస్తుంది కదా అక్కడ. సో ఇన్వెస్టర్ని ప్రొటెక్ట్ చేయడానికి ఈ పాయింట్ని కూడా యూస్ చేసుకోవచ్చు అవసరమైతే. అది ఎస్పీవీ యూస్ చేసుకుంటుందా, కంపెనీ యూస్ చేసుకుంటుందా, లేకపోతే కార్ లోన్ పర్సన్ యూస్ చేసుకుంటాడా, ఎవరి ఇష్టం వాళ్ళది, రిక్వైర్మెంట్ తగ్గట్టుగా పే చేస్తారు. నౌ స్ట్రక్చరర్ బ్రింగ్స్ టుగెదర్ ఆల్ పార్టీస్ అండ్ ఎన్ష్యూర్ ద డీల్స్ ఫాలోస్ లీగల్, ట్యాక్స్ అండ్ రెగ్యులేటరీ రూల్స్. నథింగ్ బట్ స్ట్రక్చరర్ విల్ బి ద, చెప్పాలంటే మనకు ఒక రాజ్యంలో మంత్రి ఎలా ఉంటాడు? అందరినీ అరేంజ్ చేసుకుంటూ అందరినీ హ్యాండిల్ చేస్తాడు. రాజు అందరినీ హ్యాండిల్ చేయడు, పర్టికులర్ కొన్ని స్పెసిఫిక్ రూల్స్ మాత్రమే చూస్తాడు. బట్ మంత్రి ఏం చేస్తాడు? లీగల్ రూల్స్ అవ్వచ్చు, ట్యాక్స్ రూల్స్ అవ్వచ్చు, వాళ్ళు ఫాలో అవ్వాల్సిన రెగ్యులేటరీ రూల్స్ అవ్వచ్చు, వీటన్నిటినీ కూడా ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో? ప్రైమరీ ఆరిజినేటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేస్తాడు, సెకండ్ వన్ ఎస్పీవీ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేస్తాడు, ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా థింక్ చేస్తాడు. సో హీ ఈస్ కాల్డ్ స్ట్రక్చరర్. మీరు బాగా ఆలోచించండి, ఇక్కడ ఇంతమంది పార్టిసిపెంట్స్లో ఒక్కరు మాత్రమే ఆరిజినేటర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తున్నారు. ఎవరు? ఓన్లీ 1 person మాత్రమే ఆరిజినేటర్ని ప్రొటెక్ట్ చేయడానికి వర్క్ చేస్తున్నారు. స్ట్రక్చరర్ ఓన్లీ. స్ట్రక్చరర్ ఆరిజినేటర్కి ప్రొటెక్ట్ చేయడానికి వర్క్ చేస్తాడు, ఎస్పీవీకి యాజ్ వెల్ యాజ్ ఇన్వెస్టర్స్కి కూడా. ఓన్లీ ఇన్వెస్టర్స్కి వర్క్ చేసేవాళ్ళు ఏజెంట్ ఆర్ ట్రస్టీ. ఓన్లీ ఎస్పీవీకి వర్క్ చేసేవాళ్ళు ఆర్పిఏ యాజ్ వెల్ యాజ్ రేటింగ్ ఏజెన్సీ. ఐ హోప్ క్లారిటీ వస్తుంది అనుకుంటున్నా. సో ఈ ఆబ్లిగర్కి వర్క్ చేసే పర్సన్ ఎవరైనా ఉన్నారంటే క్రెడిట్ ఎన్హాన్సర్. బట్ క్రెడిట్ ఎన్హాన్సర్ కూడా అల్టిమేట్గా బెనిఫిట్ ఎవరికి ఇస్తాడు? ఇన్వెస్టర్స్కి ఇస్తాడు. సో అల్టిమేట్గా ఇక్కడ తక్కువ స్కోప్ ఉన్నది ఎవరికైనా ఉందా అంటే ఆబ్లిగేటర్కి. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఆబ్లిగర్స్, నాట్ ఆబ్లిగేటర్స్, ఆబ్లిగర్స్. జస్ట్ ఒకసారి వేస్ట్ చేయండి. సెకండరీ పార్టిసిపెంట్, వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్.
So guys, I think clear. Primary participants as well as secondary participants. So now we are left with one more topic, that is benefits of securitization. Benefits of securitization, the two from the viewpoint of view of originator. అంటే నథింగ్ బట్ బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో సెక్యూరిటైజేషన్ వల్ల బెనిఫిట్స్ ఏంటి? హాఫ్ బ్యాలెన్స్ షీట్ ఫినాన్సింగ్. ఏంటి హాఫ్ బ్యాలెన్స్ షీట్ ఫినాన్సింగ్ అంటే? సింపుల్గా మన దగ్గర ఉన్న అసెట్ గైస్, ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న బెనిఫిట్స్ అనేది ఆరిజినేటర్ పాయింట్ ఆఫ్ వ్యూ, నథింగ్ బట్ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ ఆర్ బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఈ పర్సన్కి బెనిఫిట్స్ ఏంటి, కంపెనీకి బెనిఫిట్స్ ఏంటి అంటే, లైక్ మన దగ్గర ఉన్న అసెట్ని డైరెక్ట్గా సేల్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్గా కంపెనీకి బ్యాడ్ నేమ్, కరెక్టా? సో ఇప్పుడు ఇదే కంపెనీస్ని ఇదే అసెట్స్ని సేల్ చేయకుండా, ఇఫ్ యూ డోంట్ మైండ్ డోర్ వేసేస్తారా? మనకి 1 or 2 days డిస్టర్బెన్స్ తప్పదు, దాని తర్వాత సెట్ అయిపోతుంది. సో అసెట్ని సేల్ చేయడం అనేది ఏ కంపెనీకైనా సరే ఆల్వేస్ ఇట్స్ ఏ బ్యాడ్ థింగ్. సో అలాంటి బ్యాడ్ ఇమేజ్ తీసుకురాకూడదు, అసెట్ సేల్ అవ్వకూడదు, కానీ డబ్బులు రావాలి. సో అలాంటప్పుడు యూస్ చేసే వన్ ఆఫ్ ది టెక్నిక్, ఆరిజినేటర్ యూస్ చేసే వన్ ఆఫ్ ది టెక్నిక్ హాఫ్ బ్యాలెన్స్ షీట్ ఫినాన్సింగ్ అని ఎందుకు అంటున్నారు అంటే, రీజన్ ఇక్కడే ఉంది చూడండి. సెక్యూరిటైజింగ్ లోన్స్ ఆర్ రిసీవబుల్స్ ఫ్రీ అప్ ద క్యాపిటల్ టైడ్ అప్ టు దీస్ అసెట్స్, ఇంప్రూవింగ్ ద కంపెనీ లిక్విడిటీ. కంపెనీ లిక్విడిటీ మీన్స్ వాట్? కంపెనీకి ఏం ఇంక్రీజ్ అవుతుంది? క్యాష్ ఇంక్రీజ్ అవుతుంది, విచ్ కెన్ బి యూజ్డ్ ఫర్ బిజినెస్ గ్రోత్. నేను చెప్పాను కదా నిన్న ఒక ఎగ్జాంపుల్, ఒక పర్సన్ ఎక్స్ పర్సన్ దగ్గర 10 crore వాల్యూ చేసే ల్యాండ్ ఉంది, వై పర్సన్ దగ్గర 10 lakhs క్యాష్ ఉంది. జనవరి 1st ఎవరు బ్యాగ్ సెలబ్రేట్ చేసుకుంటారు? అల్టిమేట్లీ వై, డౌటే లేదు. మరి ఇక్కడ రిచెస్ట్ పర్సన్ ఎవరంటే ఎక్స్ కదా, బట్ లిక్విడిటీ మ్యాటర్స్. అఫ్కోర్స్ మనకు ఫిక్స్డ్ అసెట్ ఉండడం మంచిదే, కానీ ఫిక్స్డ్ అసెట్ మ్యాటర్సా లిక్విడిటీ మ్యాటర్స్ అంటే ఫస్ట్ ప్రయారిటీ షుడ్ బి లిక్విడిటీ. తినడానికి ఉండాలా, అసెట్స్ ఉండాలంటే ఏం చెప్తాం? ఫస్ట్ తినడానికి ఉండాలి ఫస్ట్. సో లిక్విడిటీని క్రియేట్ చేసుకోవడానికి ఆరిజినేటర్ యూస్ చేసే వన్ ఆఫ్ ది టెక్నిక్. మోరోవర్ ఇట్ ఈస్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఐటమ్. ఎక్కడ కూడా బ్యాలెన్స్ షీట్లో ఇది రికార్డ్ అవ్వదు. మేము ఇలా సెక్యూరిటైజేషన్ చేసాము అనే పాయింట్ ఎక్కడ రాదు బ్యాలెన్స్ షీట్లో. అవి మన అసెట్సే, కానీ రైట్స్ అన్ని ఎవరికి ఇచ్చి ఉంటాం? ఎస్పీవీకి ఇచ్చి ఉంటాం. సో బ్యాలెన్స్ షీట్లో ఎక్కడ కూడా ప్రజెంట్ చేయం దీన్ని. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఫినాన్సింగ్. బ్యాలెన్స్ షీట్లో ఇన్వాల్వ్ అవ్వకుండా మనం చేసే వన్ ఆఫ్ ది ఫినాన్స్ టెక్నిక్ ఇది. ఫోకస్ ఆన్ కోర్ బిజినెస్. లెట్సే ఇప్పుడు మనము ఒక పర్సన్కి లెట్సే నేనే ఒక 20 lakhs కార్ లోన్ తీసుకున్నాను బ్యాంక్ దగ్గర నుంచి. బ్యాంకు వాళ్ళ కోర్ బిజినెస్ మీద వర్క్ చేయాలా, నా 20 lakhsని రికవర్ చేయడం మీద వర్క్ చేయాలా? ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి, ఏదానికి ఇస్తాం? ఓన్ బిజినెస్ మీద. వాళ్ళ బిజినెస్ని డెవలప్ చేసుకోవడానికి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి, దాంతోపాటు నా దగ్గర నుంచి మనీ రికవర్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఒకవేళ నా మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశాను అనుకోండి, వాళ్ళ మెయిన్ బిజినెస్ దెబ్బతింటుంది. ఇప్పుడు ఆ హెడ్ఏక్ లేకుండా ఏం చేస్తున్నాను నేను? ఈ రైట్ అంతా కూడా ఎస్పీకి ట్రాన్స్ఫర్ చేస్తున్నా, ఆ హెడ్ఏక్ అంతా కూడా ఎస్పీకి ట్రాన్స్ఫర్ చేస్తున్నా. ఆటోమేటిక్గా ఐ కెన్ ఫోకస్ ఆన్ కోర్ ఏరియా. సో బై ట్రాన్స్ఫరింగ్ అసెట్స్ ద కంపెనీ కెన్ ఫోకస్ మోర్ ఆన్ ఇట్స్ మెయిన్ బిజినెస్ యాజ్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ సర్వీసింగ్ ద లోన్స్ ఈజ్ గివెన్ టు ఏ ఎస్పీవీ. సో హెడ్ఏక్ మొత్తం ఎవరికి ఇచ్చేస్తున్నా? ఎస్పీవీకి ఇచ్చేస్తున్నా. ఎస్పీ నాకు మనీ ఇచ్చేస్తాడు, సో ప్రాబ్లం లేదు. నా పొజిషన్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను నా బిజినెస్ని వర్క్ చేసుకోవచ్చు. ఇంప్రూవ్డ్ ఫినాన్షియల్ రేషియోస్ ఫర్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. సెక్యూరిటైజేషన్ హెల్ప్స్ టు మేనేజ్ ద క్యాపిటల్ టు వెయిటెడ్ అసెట్ రేషియో, మేకింగ్ ఫినాన్షియల్ పర్ఫార్మెన్స్ లుకింగ్ బెటర్. గైస్, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి వన్ ఆఫ్ ది మేజర్ పర్ఫార్మెన్స్ అనేది బై హ్యాండ్ ఎంత క్యాష్ ఉంది అనే దాన్ని బట్టి మెజర్ చేస్తారు. అసెట్స్ ఎన్ని అనేది ఇంపార్టెంట్ కాదు, చేతిలో క్యాష్ ఎంత ఉంది, ఆన్ హ్యాండ్ క్యాష్ ఎంత ఉంది. అలా క్యాష్ ఎక్కువ ఉండాలంటే ఖచ్చితంగా మన దగ్గర లిక్విడిటీ రేషియో ఎక్కువ ఉండాలి. సో ఎస్పీవీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సెక్యూరిటైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో SP1 మనీ ఇస్తాడు కాబట్టి ఆటోమేటిక్గా పర్ఫార్మెన్స్ ఎలా కనిపిస్తుంది? ఇట్స్ లుక్ బెటర్, అంటే ఇంప్రూవ్ అయింది అని దాని మీనింగ్. మీ దగ్గర క్యాష్ ఉంది కాబట్టి అల్టిమేట్గా గ్రోత్ అనే పాయింట్ ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇంకొక పాయింట్ కూడా క్లారిటీ కావాలి నాకు. సేమ్ పాయింట్, ఈ పర్సన్ దగ్గర 10 crores ల్యాండ్ ఉంది, ఈ పర్సన్ దగ్గర 10 lakh క్యాష్ ఉంది. గ్రోత్ అవ్వడానికి ఎవరికి స్కోప్ ఎక్కువ ఉంది? గ్రోత్ అవ్వడానికి స్కోప్ ఎక్కువ ఎవరికి ఉంది? అన్ని పాయింట్స్ ఆఫ్ వ్యూలో ప్రతి ఒక్క పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించండి. 10 lakhs ఉన్న పర్సన్కి గ్రోత్ ఎక్కువ ఉంటుందా? గ్రోత్ రేట్ అడుగుతున్నాను నేను, గ్రోత్ వాల్యూ అడగట్లేదు. ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ పర్సెంటేజ్. అల్టిమేట్లీ వై, నాట్ ఎక్స్. ఇప్పుడు ఎక్స్కి వచ్చే రిటర్న్తో కంపేర్ చేస్తే వైకి వచ్చే రిటర్న్ పర్సెంటేజ్ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే లిక్విడిటీ ఉంది కాబట్టి క్యాష్. కరెక్టా? ఈ పర్సన్ దీన్ని లిక్విడ్గా కన్వర్ట్ చేసుకునే లోపే సగం అమౌంట్ డిక్రీజ్ అయిపోతుంది వాల్యూ.
బట్ ఈ పర్సన్కి అలా కాదు కదా. సో అల్టిమేట్గా క్యాష్ అనేది లిక్విడ్ క్యాష్లో ఉండడమే ఆల్వేస్ బెనిఫిషియల్. బట్ అలా అని చెప్పేసి రియాలిటీలో అన్ని కేసెస్లో వర్కౌట్ అవ్వదు. మెజారిటీ కేసెస్లో క్యాష్ ఉండడం బెటర్. లోయర్ బారోయింగ్ కాస్ట్. సిన్స్ సెక్యూరిటైజేషన్ అసెట్స్ ఆర్ రేటెడ్ అండ్ హ్యావ్ బెటర్ క్రెడిట్ డ్యూ టు ఎన్హాన్స్మెంట్స్, దే కెన్ బీ ఇష్యూడ్ అట్ లోయర్ ఇంట్రెస్ట్ రేట్, రిడ్యూసింగ్ బారోయింగ్ కాస్ట్ ఫర్ ద ఆరిజినేటర్. సో గైస్ అల్టిమేట్గా క్రెడిట్ రేట్ కూడా చెక్ చేస్తారు కాబట్టి, అసెట్స్ సెక్యూర్డా కాదో కూడా తెలుస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఇంట్రెస్ట్ రేట్ అనేది తక్కువగానే దొరుకుతుంది మనకి. ఎక్కడైనా అసెట్స్ని మనము ఇన్వెస్ట్ చేసినా సరే లేదా లోన్ తీసుకున్నా సరే అల్టిమేట్గా క్రెడిట్ రేటింగ్ కూడా బాగుంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతుంది. వన్స్ ఇంట్రెస్ట్ రేట్ తగ్గిందంటే ఆటోమేటిక్గా మనకు బారోయింగ్ కాస్ట్ కూడా ఏమైపోతుంది, డిక్రీజ్ అయిపోతుంది. ఇది వన్ ఆఫ్ ది బెనిఫిట్ లోయర్ బారోయింగ్ కాస్ట్. అంటే తక్కువ రేట్కే మనము అమౌంట్స్ని క్యారీ చేసే స్కోప్ ఉంటుంది. ఇప్పుడు ఎస్పీబీ మీద డిపెండ్ అవ్వకుండా మనం బ్యాంక్స్ దగ్గర నుంచి లోన్స్ తీసుకున్నాం అనుకోండి, ఎక్కువ ఇంట్రెస్ట్ అవుతుంది. ఆ ఇంట్రెస్ట్ నుంచి సేవ్ అవ్వడానికి కదా మనం ఈ టెక్నిక్ యూస్ చేస్తున్నది. బట్ అల్టిమేట్గా బారోయింగ్ కాస్ట్ అనేది రెడ్యూస్ అవుతుంది మనకు. సో దీస్ ఆర్ ద సమ్ బెనిఫిట్స్ ఫర్ ద ఆరిజినేటర్. రియాలిటీలో ఓన్లీ బ్యాంక్స్ ఫాలో అవుతాయి, కంపెనీస్ ఫాలో అవ్వవు. సారీ ఉంటుంది, కంపెనీస్కి అలా ఉంటుంది. బట్ ఓన్లీ ఫినాన్షియల్ నాన్ ఫినాన్షియల్ కంపెనీస్ మాత్రమే. మామూలు మనం యూస్ చేసే విప్రో కంపెనీస్, సర్వీస్ ఇండస్ట్రీస్కి లేదు, నార్మల్ కంపెనీస్కి ఉండదు. లైక్ అది ఏదైనా ఫినాన్షియల్ సెక్టార్లో రిజిస్టర్ అయి ఉండాలి. అది ఏ ఫినాన్స్ సెక్టర్ అయినా అవ్వచ్చు, సెబీలో అవ్వచ్చు, ఆర్బీఐలో అవ్వచ్చు. ఏది రిజిస్టర్ అయినా సరే ఈ సెక్యూరిటైజేషన్ ప్రాసెస్ అప్లికేబుల్ అవుతుంది. బట్ కంపెనీస్ యాక్ట్ ప్రకారం వర్క్ చేస్తున్న కంపెనీస్కి అప్లికేబుల్ అవ్వాలంటే వాళ్ళు కంపెనీస్ యాక్ట్తో పాటు ఆటోమేటిక్గా ఆర్బీఐతో కానీ సెబీతో కానీ రిజిస్టర్ అవ్వాలి. ఇంకా కొన్ని ఫినాన్షియల్ ఆథరైజేషన్స్ ఉన్నాయి ఆర్గనైజేషన్స్, వాళ్ళతో రిజిస్టర్ అయితే అప్లికేబుల్ అవుతుంది. కాబట్టి మనకి దీని మీద ఎక్కువ లా కాన్సెప్ట్ కూడా ఉండదు. ఎందుకంటే మనకి వచ్చేలా ఎక్కువ దేనికి సంబంధించి ఉంటుంది, కంపెనీ క్లాస్ సంబంధించి ఉంటుంది. బట్ దీస్ ఆర్ నాట్ రిలేటెడ్ టు మెయిన్లీ కంపెనీస్. మెయిన్లీ కంపెనీస్కి అయితే కాదు, మెయిన్లీ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వర్క్ అవుతుంది ఎక్కువ. బ్యాంక్స్ అవ్వచ్చు, నాన్ బ్యాంకింగ్ అవ్వచ్చు, లైక్ ఎల్ఐసీస్ అవ్వచ్చు, మ్యూచువల్ ఫండ్స్ అవ్వచ్చు, అలాంటి వాటికి ఎక్కువ అప్లికేబుల్ అవుతుంది. ఎందుకు కంపెనీస్కి ఎందుకు అప్లికేబుల్? కంపెనీస్ డబ్బులు కావాలంటే ఏం చేస్తుంది, షేర్స్ ఇష్యూ చేస్తుంది కొత్తగా, అది అంతే కదా. బట్ వీటికి ఆ ఛాన్స్ ఉండదు కదా. వీటికి సమ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఇష్టం వచ్చినట్టు షేర్స్ ఇష్యూ చేయడానికి ఉండదు వీళ్ళు. కాబట్టి ఇలాంటి సినారియోస్ యూస్ చేస్తారు. సింపుల్, ఎస్పీబీ మీన్స్ నథింగ్ బట్ షూరిటీ పర్సన్, అంతే. మధ్యలో చెప్పాలంటే ఫిక్టీషియస్ పర్సన్ కూడా. ఎందుకు, అల్టిమేట్గా కంపెనీనే కదా ఫామ్ చేసేది, అప్రూవల్స్. మీకు రియాలిటీలో కూడా ఐడియా ఉంటే మామూలుగా ప్రాక్టీస్ పెట్టేవాళ్ళు కూడా ప్రాక్టీస్ వాళ్ళే పెట్టుంటారు, ఒక డమ్మీ కంపెనీ కూడా వాళ్ళే క్రియేట్ చేస్తుంటారు. కన్సల్టెన్సీ లాగా వాళ్ళే అకౌంట్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు, వాళ్ళే ఆడిట్ చేస్తారు. సేమ్ సినారీ ఇది కూడా. లీగల్ అప్రూవల్ ఉందా దానికి అంటే దానికి ఉంది, దీనికి ఉంది. బట్ రియాలిటీలో ఏం జరుగుతుందో అందరికీ తెలిసిందే, కరెక్టా? ఒకే పర్సన్ రెండు చేస్తుంటారు. సింపుల్ సినారియో. ఐ హోప్ మీరు చూసే ఉంటారు అనుకుంటున్నా. ఆర్టికల్ షిప్లో ఉన్న వాళ్ళకి అంతా క్లారిటీ ఉంటుంది ఈ సినారియోస్. డిస్క్లోజ్ చేయకూడదు ఇక్కడ మరి రికార్డింగ్లో, బట్ యునో ఏం జరుగుతుంది బ్యాక్ ఎండ్లో అన్నది. ఇవన్నీ ఐసీఐఎంఐకి అన్నీ తెలియదా అంటే అన్నీ తెలుసు. బట్ వాళ్ళు లీగల్గా ఏం ప్రొసీడ్ అవ్వలేరు, వేరే ఆప్షన్ లేదు వాళ్ళకి. స్టెప్స్ ఇన్ సెక్యూరిటైజేషన్, లెట్ ఇట్ బి సమ్ టైమ్. ప్రాబ్లమ్స్, టైప్స్, వెయిట్. ప్రాబ్లమ్స్ చూద్దాం ఫస్ట్, స్టెప్స్ తర్వాత చూద్దాం. ప్రాబ్లమ్స్ చూద్దాం ఫస్ట్. లైక్ లిమిటేషన్స్, స్టెప్స్ తర్వాత చూద్దాం. సెక్యూరిటైజేషన్లో ఏ స్టెప్స్ ఉంటాయన్నది. Now we need to discuss the limitations, nothing but problems in securitization. Stamp duty. So in India, stamp duties can go up to 12% on some states, making securitization costly and hindering its growth. India is famous for higher taxes as well as higher penalties, whatever it may be. అన్నీ కూడా ఇప్పుడు 12% ఆఫ్ స్టాంప్ డ్యూటీ కలెక్ట్ చేస్తున్నారు అంటే ఆటోమేటిక్గా ఈ సెక్యూరిటైజేషన్ ప్రాసెస్లో రేట్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది, కరెక్టా? మనము కన్వర్ట్ చేయడానికి అయ్యే కాస్ట్ ఇంక్రీజ్ అయిపోతుంది. అలాంటప్పుడు ఇన్స్టిట్యూషన్స్ ఏం థింక్ చేస్తాయి, 12% పే చేయడం బెటరా, బయట బ్యాంక్ దగ్గర లోన్ తీసుకోవడం బెటరా, కంపేర్ చేసుకుంటాయి. ఒకవేళ దీనికన్నా తక్కువ రేట్కి దొరుకుతుంది బ్యాంక్లో అనుకుంటే ఎస్ దే విల్ గో టు బ్యాంక్, డౌటే లేదు. సో ఇది వన్ ఆఫ్ ది డ్రాబ్యాక్ అన్నట్టు ఈ సెక్యూరిటైజేషన్లో.
టాక్సేషన్ అల్టిమేట్గా ఉంటుంది. కన్ఫ్యూజన్ ఎగ్జిస్ట్ అరౌండ్ ద టాక్సేషన్ ఆఫ్ సెక్యూరిటైజ్డ్ ఇన్స్ట్రుమెంట్స్. ఎక్స్పర్ట్స్ డిఫర్ ఆన్ ద వెదర్ ఎస్పీవీ ఆర్ ఇన్వెస్టర్ షుడ్ బి ట్యాక్స్డ్. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. మనకి ఇంతకుముందు ఈ సినారీ ఎక్కడ ఉండేదంటే ఇష్యూ డివిడెండ్ పేమెంట్స్లో ఉండేది. కంపెనీ డివిడెండ్ పే చేస్తుంది ఎవరికి? ఇన్వెస్టర్స్కి. ట్యాక్స్ ఎవరు పే చేయాలి? కంపెనీ పే చేయాలా? డివిడెండ్ తీసుకున్న పర్సన్ పే చేయాలా? ఇప్పుడు రీసెంట్గా చేంజెస్ వచ్చాయి కదా మళ్ళీ. మీరు చదివిన దాంట్లో కంపెనీ పే చేస్తుంది, బట్ అంతకుముందు ఎలా ఉండేది? రిసీవర్ పే చేయాలి, అంటే ఎవరు? డివిడెండ్ తీసుకున్న పర్సన్ పే చేయాలి. ఇలాంటి ఇష్యూ ఉండేది, కరెక్టా? దానికి మనకు క్లారిఫికేషన్ వచ్చేసింది అక్కడ కంపెనీస్ యాక్ట్లో. బట్ ఇక్కడ ఇంకా క్లారిఫికేషన్ రాలేదు. ఎవరైతే ఆ బెనిఫిట్ వస్తుందో ఆ బెనిఫిట్కి ఎస్పీవి ట్యాక్స్ పే చేయాలా, ఇన్వెస్టర్ ట్యాక్స్ పే చేయాలా? యాజ్ ఆఫ్ నో క్లారిటీ. బట్ ఎక్స్పర్ట్స్ ప్రకారం ఒక్కొక్కసారి ఒక్కో విధంగా ఫాలో అవుతారు. బట్ కస్టమ్స్ మీద వెళ్ళిపోతుంది కదా, వాళ్ళు ట్రెడిషన్ పరంగా ఎలా ఫాలో అవుతున్నారో అలా వెళ్ళిపోతుంది. కొన్ని కంపెనీస్లో మీరు చూసారా, ఒక ప్రోడక్ట్ని డెలివరీ చేస్తే రిసీవరే డెలివరీ ఛార్జ్ పే చేయాలి. కొన్ని కంపెనీస్ ఎలా ఉంటుంది, సెల్లరే డెలివరీ ఛార్జ్ పే చేసుకుంటాడు. ఇలాంటి సినారియో దేన్ని బట్టి డిపెండ్ అవుతుందంటే ట్రెడిషన్. వాళ్ళు ఫస్ట్ నుంచి ఏ టైప్ ఆఫ్ ట్రెడిషన్ని ఫాలో అవుతున్నారో దాన్ని బేస్ చేసుకొని డిపెండ్ అవుతుంది. సో టాక్సేషన్ ఇష్యూ ఒకటి. అకౌంటింగ్ ఇష్యూ. సెక్యూరిటైజేషన్ ఈజ్ సపోజ్డ్ టు బి ఆఫ్ బ్యాలెన్స్ షీట్, బట్ ప్రాబ్లమ్స్ అరైజ్ వెన్ ద అసెట్స్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ వితౌట్ రికార్డ్స్. బ్యాలెన్స్ షీట్లో ఇక్కడ రికార్డ్ అవ్వదన్నాను కదా, ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఐటమ్. మరి అసెట్ని ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఆ రైట్ అన్నది ఆటోమేటిక్గా ఎస్పీవికి వెళ్తుంది కదా. బట్ మన కంపెనీ బ్యాలెన్స్ షీట్లో అసెట్ ఉంది, కరెక్టా? లోన్స్ గివెన్ టు, నాది కార్ లోన్ ఉంది, నా కార్ లోన్ అనేది బ్యాంక్ ఏమవుతుంది? అసెట్. బట్ ఈ రైట్ అంతా ఎవరి దగ్గర ఉంది? ఎస్పీవి దగ్గర ఉంది. అలాంటప్పుడు కంపెనీకి ఏం రైట్ ఉంది? బ్యాలెన్స్ షీట్లో చూపించుకునే రైట్. సో అసెట్స్ ఆర్ ట్రాన్స్ఫర్ వెన్ వితౌట్ రికోర్స్. వితౌట్ రికోర్స్ అంటే ప్రాపర్ ఆథరైజేషన్ ఉందా లేదా? రికోర్స్ అనే వాడు ఐడియా ఉందనుకుంటున్నా, ఐ హోప్ మీకు లాలో వచ్చి ఉంటుంది. ఆథరైజేషన్ని బేస్ చేసుకొని ఆర్ డిస్క్లోజ్ చేసే రైట్ ఎవరికి ఉంటుంది? కంపెనీకా ఎస్పీవికా? క్లారిటీ లేదు. అసెట్ ఆథరైజేషన్ ఎవరికి ఉంది? ఎస్పీవికి ఉంది. బట్ అది బ్యాలెన్స్ షీట్లో ఎవరు చూపిస్తున్నారు? బ్యాంక్ చూపిస్తుంది, కంపెనీ చూపిస్తుంది. సో ఇది కూడా ఒక వన్ ఆఫ్ ది కన్ఫ్యూజన్ పాయింటే కదా, ఎవరు చూపించాలన్నది. ల్యాక్ ఆఫ్ స్టాండర్డైజేషన్. సో డిఫరెంట్ ఆరిజినేటర్స్ యూస్ డిఫరెంట్ ఫార్మాట్ ఫర్ డాక్యుమెంటేషన్ విచ్ లీడ్స్ టు ఇన్ఎఫిషియన్సీస్. నథింగ్ బట్ ఒక ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఏది అనేది క్లారిటీ లేదు. ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క విధంగా ఫాలో అవుతుంది, ఒక్కొక్క బ్యాంక్ ఒక్కో విధంగా డాక్యుమెంటేషన్ చేస్తుంది. సో దీనివల్ల కూడా కన్ఫ్యూజన్ అరైజ్ అవుతుంది. సింపుల్గా పాయింట్ ఏం చెప్తున్నారు ఇండైరెక్ట్గా, లీగల్ రూల్స్ అనేది అంత స్ట్రిక్ట్గా లేవు, ఉన్నాయి బట్ నామకే వాసే ఉన్నాయి. వీక్ డెట్ మార్కెట్. India lacks a well-developed debt market which slows the growth of securitized instruments. So India a well-known developed debt market. Well-developed debt market and the advantage or disadvantage అని చెప్తున్నాడా? వెల్ డెవలప్డ్ బట్ డెట్ మార్కెట్. నాకు డౌట్ ఉంది, మీరే క్లారిఫై చేయాలి ఖచ్చితంగా. ఈవెన్ ఆన్లైన్ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తే చాలా బాగుంటుంది. ఒక కంపెనీకి అసెట్ ఉండడం, కంపెనీకి మా ఫండ్స్ కావాలన్నప్పుడు ఈక్విటీ ద్వారా రైజ్ చేయడం బెటరా, ఫినాన్స్ డెట్ ద్వారా రైజ్ చేయడం బెటరా? బాగా థింక్ చేసి చెప్పండి. ప్లస్ అల్టిమేట్గా మీరు ఆల్రెడీ ఫైనల్ స్టేజ్కి వచ్చేసారు. మీ థింకింగ్ పాయింట్ చేంజ్ అవ్వాలి, మీరు థింక్ చేసే పాయింట్ ఆఫ్ వ్యూ మొత్తం చేంజ్ అవ్వాలి. ఇప్పుడు నాదే కంపెనీ ఉందనుకుందాం, నాకు ఒక 10 crores కావాలి, నేను షేర్స్ ఇష్యూ చేయొచ్చు. ఈక్విటీ షేర్స్ ఇష్యూ చేయడం బెటరా లేదా డెట్ తీసుకోవడం బెటరా బయట? బాగా థింక్ చేసి చెప్పండి. Guys online, yes, you can participate. Yes, Teja. Sorry, Pawan Tej answer వినిపించలే. ఈక్విటీ, డెట్. ఓకే, ఎందుకు డెట్? ఓకే, ఇంకా ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయా? అగ్రీడ్. బట్ మెయిన్ పాయింట్ నేను చెప్తాను చూడండి, ఇక్కడ ఇష్యూ అనేది ఈక్విటీ షేర్స్ ఇష్యూ చేయాలా, డెట్ ఇష్యూ చేయాలా అనేది మేనేజ్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఈక్విటీ షేర్స్ ఇష్యూ చేసాము అంటే ఆటోమేటిక్గా వేరే వాళ్ళకి ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ చేస్తాను కదా నేను. ఇఫ్ మేనేజ్మెంట్ ఈజ్ రెడీ టు షేర్ ద ఓనర్షిప్ దెన్ ఇట్ ఈజ్ అడ్వైజబుల్ టు ఇష్యూ ఈక్విటీ. లేదు, మేనేజ్మెంట్కి వేరే పర్సన్ని ఓనర్షిప్లో ఎంటర్ చేసే థాట్ లేదు, దెన్ ఈ టైంలో మీరు ఏం చేయాలి? డెట్ ద్వారా ఇష్యూ చేయాలి. ఇక్కడ మీకు గుర్తుండాల్సిన పాయింట్, డెట్ ద్వారా అల్టిమేట్గా ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది. మోర్ ఓవర్ మీ దగ్గర మంత్లీ పే చేసే విధంగా లిక్విడ్ క్యాష్ ఉందా లేదా, రెండు కంపేర్ చేసుకోవాలి.
మీ దగ్గర లిక్విడ్ క్యాష్ లేదు, మంత్లీ ఇంట్రెస్ట్ పేమెంట్ చేయలేరు. ఖచ్చితంగా మీరు ఏ ద్వారా ఇష్యూ చేయాలి? ఈక్విటీ, వేరే ఆప్షన్ లేదు. మీ దగ్గర మంత్లీ పే చేసే క్యాపబిలిటీ ఉంది, మీరు ఓనర్షిప్ని షేర్ చేసుకునే రైట్ లేదు. అలాంటప్పుడు ఏది ఇష్యూ చేస్తారు? డెట్. క్లారిటీ వస్తుందా? సో ఈ పాయింట్ కూడా, ఇదొక్కటే పాయింట్ కాదు, ఇది మెయిన్ పాయింట్. కంపెనీ ఎప్పుడు ఇష్యూకి వెళ్తుంది, ఎప్పుడు ఈక్విటీ ఇష్యూ చేస్తుంది, ఎప్పుడు డెట్కి వెళ్తుంది అనే దానికి ఇది ఒక మెయిన్ పాయింట్. సో ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా ఈ అనాలిసిస్ అనేది చేంజ్ అవ్వాలి. జస్ట్ ఓన్లీ కంపెనీ పాయింట్ ఆఫ్ లో ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది కదా ఇచ్చేయచ్చు అనే పాయింట్ ఉండకూడదు. ఓనర్స్ పర్స్పెక్టివ్ ఏంటి, వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారు ఫ్యూచర్లో. ఒకవేళ కొన్నిసార్లు వాళ్ళ దగ్గర డబ్బు లేనప్పుడు ఈక్విటీ షేర్స్ ఇష్యూ చేసేస్తారు, అంటే మంత్లీ పేమెంట్ చేయలేము అన్నప్పుడు ఈక్విటీ షేర్స్ ఇష్యూ చేసేస్తారు. వన్స్ అర్న్ చేసిన తర్వాత ఏం చేస్తారు, మరి దాన్ని బైబ్యాక్ చేస్తారు. సో బైబ్యాక్లో ఇది కూడా ఒక మెయిన్ పాయింటే. దే ఆర్ నాట్ రెడీ టు షేర్ ద ఓనర్షిప్. ఇచ్చినట్టు ఇచ్చి తర్వాత హై అమౌంట్కి బైబ్యాక్ చేసేస్తారు. మరి ఇక్కడ ఇన్వెస్టర్స్కి లాస్ కదా అనుకోవచ్చు. నో, ఇన్వెస్టర్ విల్ బి గెట్ బెనిఫిటెడ్, హైయర్ అమౌంట్ వస్తుంది కదా, విన్ టు విన్ సిచ్యువేషన్. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మేనేజ్మెంట్ థింక్ చేస్తుంది. సో ఇక్కడ కూడా సేమ్ పాయింట్. ఇక్కడ వెల్ డెవలప్డ్ డెట్ మార్కెట్ అన్నప్పుడు డెట్ మార్కెట్ ఉండడం అనేది ఆల్వేస్ అడ్వైజబుల్ ఏ కంపెనీకైనా సరే. ఓన్లీ అన్ని ఈక్విటీ ద్వారా ఉండడం అనేది అడ్వైజబుల్ కాదు, డెట్ ఉండడం కూడా అడ్వైజబుల్. ఎందుకు అంటే ఇప్పుడు నేను ఒక 10 lakhs అర్న్ చేశాను సమ్ అమౌంట్తో. 10 lakhs అర్న్ చేశానంటే ఒకవేళ ఈక్విటీ ద్వారా ఇష్యూ చేస్తుంటే 10 lakhs ఎవరికి ఇచ్చేయాలి? ఈక్విటీ షేర్ హోల్డర్స్కి ఇచ్చేసేయాలి నేను, కరెక్టా? ఆఫ్టర్ ఆల్ ఎక్స్పెన్సెస్. అదే నేను డెట్ కనుక తీసుకొని ఉంటే ఓన్లీ ఇంట్రెస్ట్ పేమెంట్ మాత్రమే చేస్తాను, రిమైనింగ్ అమౌంట్ అంతా నా దగ్గర ఉంచుకుంటాను. ఇప్పుడు సెకండ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే డెట్ ఉండడం అనేది నాకు అడ్వైజబుల్ కదా, అడ్వాంటేజ్. మోర్ ఓవర్ ఐ కెన్ గెట్ ట్యాక్స్ బెనిఫిట్ ఆన్ ఇంట్రెస్ట్ పేమెంట్, అది కూడా అడ్వాంటేజే నాకు. సో ఏ కంపెనీకైనా సరే డెట్ ఉంది అంటే అది నెగిటివ్ ఫ్యాక్టర్ కాదు. చాలా వరకు మన మైండ్ సెట్లో ఉంటుంది ఈక్విటీ అంటే పాజిటివ్ పాయింట్, డెట్ అంటే నెగిటివ్ పాయింట్ అని. నో, డెట్ ఈజ్ ఆల్సో ఏ పాజిటివ్ పాయింట్. సో అందుకని వాళ్ళు వెల్ డెవలప్డ్ డెట్ మార్కెట్ అనే వర్డ్ యూస్ చేస్తున్నారు. అంటే ఇంతకుముందు ఇండియా ఎలా థింక్ చేసేది, ఓన్లీ ఈక్విటీ అని థింక్ చేసేది. ఇప్పుడు ఏం చేస్తుంది, కాస్త టెక్నిక్స్ అన్ని యూజ్ చేసి డెట్ ద్వారా రైజ్ చేసి దాని ద్వారా ఇలాంటి బెనిఫిట్స్, ట్యాక్స్ బెనిఫిట్స్ అవ్వచ్చు, ఓనర్షిప్ని వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయకుండా ఉండడం అవ్వచ్చు, ఇలాంటి బెనిఫిట్స్ని పొందుతుంది. సో విచ్ స్లోస్ ద గ్రోత్ ఆఫ్ ది సెక్యూరిటీ ఇన్స్ట్రుమెంట్స్, నథింగ్ బట్ ఇదొక పాయింట్. ఇక్కడ సెక్యూరిటైజేషన్లో ఎక్కువ డెట్ ఇన్స్ట్రుమెంట్ ఉండడం వల్ల గ్రోత్ అనేది తగ్గిపోతుంది. ఎందుకు? పేమెంట్స్ ఎక్కువైపోతూ ఉంటే ఆటోమేటిక్గా మనం వేరే దగ్గర ఏం ఇన్వెస్ట్ చేయగలం? ఇన్వెస్ట్ చేయలేము. ఇంకో పాయింట్ కూడా ఉంది, డిస్కస్ చేయాలి, డివిడెండ్ పాయింట్ డిస్కస్ చేయాలి. ఈ ఒక్క పాయింట్ డిస్కస్ చేసి దాని గురించి మాట్లాడదాం. ఫోర్క్లోజర్ ఆఫ్ లాస్. సో ineffective foreclosure laws make mortgage backed securities less attractive as lender face difficulties in reclaiming the property in case of borrower default. ఒకవేళ నేను కార్ లోన్ పే చేయలేదనుకోండి, అల్టిమేట్గా ఎవరికి లాస్ వస్తుంది? ఎండ్ ఆఫ్ ద డే ఇన్వెస్టర్స్కి లాస్ వస్తుంది. మరి ఇన్వెస్టర్స్ డబ్బులు కావాలంటే ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి? ఇప్పుడు ఎస్పీబీనా, బ్యాంక్నా, నన్నా? సో ఇన్ఎఫెక్టివ్ ఫోర్క్లోజర్ ఆఫ్ లాస్. ఇంత ఈ సెక్యూరిటైజేషన్ ప్రాసెస్ సంబంధించి ఎఫెక్టివ్ లా అనేది ఇంతవరకు లేదు. ఎందుకంటే సెక్యూరిటైజేషన్ ప్రాసెస్ అనేది త్రూ ట్రెడిషన్ ఫాలో అవుతున్నారు. దీనికి పర్టికులర్ కొన్ని రూల్స్ ఉన్నాయి కానీ, ఆథరైజేషన్ రూల్స్ కొన్ని ఉన్నాయి కానీ, ఎఫెక్టివ్ లా మన కంపెనీస్ యాక్ట్ ఎలాంటి రూల్స్ ఉన్నాయో అలాంటి రూల్స్ని ఇంతవరకు వీళ్ళు ఫ్రేమ్ చేయలేదు. అలాంటివి మేబీ దీనికి డిసడ్వాంటేజ్ అవ్వచ్చు ఇన్వెస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో దట్ ఈస్ ఫైనల్ పాయింట్. బట్ నేను అడగాల్సిన డౌట్ అడుగుతాను. దెర్ ఈజ్ ఎ కంపెనీ ఎక్స్ అండ్ వన్ మోర్ కంపెనీ వై. X is paying dividend 10 lakh every year. 10 lakh rupees dividend pay చేస్తుంది. Assume everything is same for both companies. So let's say 20 lakhs earn చేస్తుంది. అర్న్ చేసేది ఎంత పక్కన పెట్టేద్దాం, ఓన్లీ 10 lakh డివిడెండ్ పే చేస్తుంది. Y అనేది ఓన్లీ 2 lakhs మాత్రమే డివిడెండ్ పే చేస్తుంది ఎవ్రీ ఇయర్. ఓకేనా? ఇంకా చెప్పాలంటే లాస్ట్ ఇయర్ నుంచి ఇంకా తగ్గించుకుంటూ వస్తుంది. లాస్ట్ 4-5 years నుంచి 2 lakhs, 2.5, 2 lakhs, 1.5, 1 lakh ఇలా రిడ్యూస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. వై? ఇప్పుడు విచ్ వన్ ఈజ్ బెటర్ కంపెనీ అంటే ఏది చెప్తారు మీరు? మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారు? ఎక్సా వైయా? థింక్ చేయండి. ఎక్స్ అనేది ఎవ్రీ ఇయర్ 10 lakhs డివిడెండ్ పే చేస్తుంది మీకు, వై ఓన్లీ 2 lakhs పే చేస్తుంది. జనరల్గా థాట్ ఏమొస్తుంది, మన అజంప్షన్ ఏంటి? అల్టిమేట్గా ఎక్స్ అంటాం. బట్ రియాలిటీలో థింక్ చేస్తే ఎక్స్ అర్న్ చేసిన మనీని మొత్తం కూడా డివిడెండ్ ఫామ్లో పే చేసేస్తూ ఉంది. వై ఏం చేస్తూ ఉంది? అర్న్ చేసిన అమౌంట్ని 2 lakhs పే చేసి రిమైనింగ్ అమౌంట్ రీఇన్వెస్ట్ చేస్తుంది. మరి ఎవరు కరెక్ట్ ఇప్పుడు? ఎక్స్ కరెక్టా, వై కరెక్టా?
యాజ్ ఏ ఇన్వెస్టర్ వీ షుడ్ థింక్, మనకు డబ్బులు అవసరం వస్తుందా, నెక్స్ట్ నాకు 1 yearలో అమౌంట్ అవసరం వస్తుంది, 2 yearsలో అమౌంట్ అవసరం వస్తుంది, దెన్ ఇన్వెస్ట్ ఇన్ ఎక్స్. నాకు డబ్బులు అవసరం లేదు, నేను వేరే దగ్గర ఇన్వెస్ట్ చేసేంత టైం లేదు, లెట్ ద కంపెనీ ఇన్వెస్ట్, అలాంటి టైంలో వై. అందుకని ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా సరే ప్రాఫిట్ ఎక్కువ ఉన్నది మంచి కంపెనీ అని చెప్పకూడదు, డివిడెండ్ ఎక్కువ పే చేస్తుంది కదా మంచి కంపెనీ చెప్పకూడదు, అసెట్స్ ఎక్కువ ఉన్నాయి కదా మంచి కంపెనీ చెప్పకూడదు. లెట్స్ ఏ కంపెనీ ఎక్స్కి 10 crore అసెట్స్ ఉన్నాయి, కంపెనీ వైకి 1 crore అసెట్స్ ఉన్నాయి. విచ్ వన్ ఈజ్ గుడ్ కంపెనీ? కంపెనీ ఎక్స్కి 10 crore అసెట్స్ ఉన్నాయి, కంపెనీ వైకి 1 crore అసెట్ ఉంది. విచ్ వన్ ఈజ్ గుడ్ కంపెనీ? సో అనలైజ్ చేయాలి. ఈ 10 crore 9 crores డెట్టే ఉన్నాయి, నథింగ్ బట్ డెటార్స్. ఇందులో ఓన్లీ 10,000 డెటార్స్ ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి ఏది మంచి కంపెనీ? అల్టిమేట్గా వై. ఎందుకంటే ఎక్స్ అనే కంపెనీ దీని మీద డిపెండ్ అయింది మొత్తం, బట్ వై అనే కంపెనీ దాని మీద డిపెండ్ అవ్వలేదు. కాంబినేషన్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్. సో ఏదైనా ఒక డిసిషన్ చెప్పాలంటే ఖచ్చితంగా మనము నంబర్ ఆఫ్ వేస్తో ఆలోచించాలి. ఈ ఫైనల్లో ఉన్న ఎఫ్ఎం అవ్వచ్చు, ఎస్ఎఫ్ఎం అవ్వచ్చు, ఏఎఫ్ఎం అవ్వచ్చు, ఇంటర్లో ఉన్న ఎఫ్ఎం కూడా అవ్వచ్చు. ఈ పాయింట్స్ ఆఫ్ యాంగిల్స్ని నేర్పిస్తుంది మనకి. అంటే అన్ని యాంగిల్స్తో థింక్ చేయాలి, ఓన్లీ ఒక పర్స్పెక్టివ్లో మాత్రమే థింక్ చేయకూడదు. ఒక పర్స్పెక్టివ్లో థింక్ చేస్తే వీ కెన్ డైరెక్ట్లీ సే ఎక్స్ ఇస్ ద గుడ్ కంపెనీ, ఎక్స్ ఇస్ ద డైరెక్ట్లీ గుడ్ కంపెనీ, డైరెక్ట్గా చెప్పేస్తాం. బట్ అది నార్మల్ బయట పర్సన్స్ కూడా చెప్తారు కదా, మనకి యూట్యూబ్ వీడియోస్ చేసే పర్సన్స్ కూడా చెప్తారు ఏ పాయింట్ తెలియకుండా, కరెక్టా? బట్ యాజ్ ఏ ఎక్స్పర్ట్స్ మనం ఏం చేయాలి? ఇన్ డీటెయిల్డ్ అనాలిసిస్ చేయాలి. ఆ డీటెయిల్డ్ అనాలిసిస్ ఈ ఎఫ్ఎం సబ్జెక్ట్స్ నేర్పిస్తాయి మనకు. ఓకేనా? ఫర్దర్గా కొన్ని టాపిక్స్ వస్తాయి, వీటి మీద కూడా మీకు అప్పుడు క్లారిటీ వస్తుంది. సో గైస్, ఫర్ టైమ్ బీయింగ్ జస్ట్ రివైజ్ ద ప్రాబ్లమ్స్ ఇన్ సెక్యూరిటైజేషన్, జస్ట్ రివైజ్ ద కాన్సెప్ట్. సో సెక్యూరిటైజేషన్లో అల్టిమేట్గా మనకున్న మెయిన్ ఇష్యూ ఏంటంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంత అట్రాక్టివ్గా లేవు. ఇంకా ఓన్లీ యాజ్ ఎ ట్రెడిషన్గా, యాజ్ ఎ కస్టమ్గా మాత్రమే ఫాలో అవుతున్నారు. రియాలిటీలో కూడా అలాగే జరుగుతుంది. ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్. సో హార్డ్లీ నెక్స్ట్ క్లాస్లో మనకి కాన్సెప్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఆఫ్టర్ దట్ వీ కెన్ స్టార్ట్ న్యూ కాన్సెప్ట్. ఓకేనా గైస్? ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఒకసారి రివైజ్ చేయండి. యాజ్ ఇట్ ఈస్ టర్మినాలజీ యూస్ చేయాల్సిన అవసరం లేదు దీనికి. మీరు జనరల్గా నార్మల్ టర్మినాలజీ యూస్ చేసినా ఇట్ ఈస్ మోర్ దెన్ సఫిషియంట్. So we'll discuss the main concepts in next class. Bye. Guys, be prepared. వస్తూ క్లాస్ టైమింగ్స్ పెరుగుతాయి. కాస్త రెడీగా ఉండండి అన్నిటికీ కూడా. ఓకేనా? నెక్స్ట్ క్లాస్ మీట్ అవుతాం. బై.